ఫోన్ వచ్చిన కొత్తలో అడిగిన అడగకపోయినా మాకు ఫోన్ ఉంది, ఇదిగో నా నెంబర్, మీరు ఏమైనా కరెక్ట్ చెప్పాలనుకుంటే నాకు కాల్ చేయండి అని అడిగి ఇచ్చేవాళ్ళం అప్పుడు, అందులో ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలు కాబట్టి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే భయపడుతున్నాం, ఎందుకంటే ఎటుకుపోతుందో తెలియదు. ఇంకోటి, ఫోన్ నెంబర్లు ఎవరైనా ఇప్పుడు పొరపాటు మనం మెడికల్ షాపుకి పోతే అడుగుతాడు, లేకపోతే దాని పేరేంటది ఈ డీమార్ట్లు ఇట్లాంటి షాపింగ్ మాల్స్కి పోతే అడిగితే ఇచ్చామనుకోండి, ఆ బిల్ వేసేటప్పుడు ఇస్తాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఎవరికి అమ్ముతారో తెలియదు. అసలు మనకి సంబంధం లేని ఎస్ఎంఎస్లు కుప్పలు తెప్పలు. ఇప్పుడు అవన్నీ టొయ్ టొయ్ అని సౌండ్లు సైలెంట్ మోడ్లో పెడితే ఇంపార్టెంట్ది మనకి తెలియదు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఇక పాపం జాలి తలిచి దయ్యతలచి వినియోగదారుల మీదన మన ఏదైతే డిపార్ట్మెంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ట్రాయ్ కొత్త ఎస్ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులో తెచ్చింది. ప్రతి ఎస్ఎంఎస్ ఉద్దేశాన్ని అందులోనే స్పష్టంగా చెప్తుంది. ఐడెంటిఫికేషన్ అక్షరం ఉంటుంది. ఎస్ఎంఎస్ హెడర్లో చివరిలో పి అని ఉంటే ప్రమోషనల్ అట, అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు అనమాట. ఎస్ అంటే సర్వీస్ లైక్ ఓలాలు ఇట్లాంటివి అనమాట. టీ అంటే ట్రాన్సాక్షనల్, అంటే మన బ్యాంక్ అకౌంట్స్ ఇట్లాంటికి సంబంధించినవి. జీ అంటే గవర్నమెంట్ అట. ఇది ఇప్పుడు తాజా కాన్సెప్టు. మనం ఆ ఎస్ఎంఎస్ చూడాలా చూడకూడదా అన్నది అలాగే నిర్ణయించుకోవచ్చు.